ప్రపంచ అత్యుత్తమ పురస్కారమైన నోబెల్ బహుమతిని 1930లో గ్రహించిన సివి రామన్ కనుగొన్న రామన్ ఎఫెక్ట్ 1928 ఫిబ్రవరి 28న ఆవిష్కరించిన దానికి గాను మన దేశంలో జాతీయ సైన్స్ దినముగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మన ప్రఖ్యాత ట్రినిటీ విద్యా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మండల విద్యాధికారి గురువారావు, తెలంగాణ మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ మెండ్రెడ్డి రాజు పాల్గొని బాలబాలికలు ప్రదర్శించిన పరికరాలను ఏఐ ఆవిష్కరణలో తిలకించి వాటి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ప్రపంచ అత్యుత్తమ పురస్కారమైన నోబెల్ బహుమతిని 1930లో గ్రహించిన సర్ సివి రామన్ కనుగొన్న రామన్ ఎఫెక్ట్ 1928 ఫిబ్రవరి 28న ఆవిష్కరించిన దానికి గాను మన దేశంలో జాతీయ సైన్స్ దినముగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మన ప్రఖ్యాత ట్రినిటీ విద్యా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మండల విద్యాధికారి గురువారావు, తెలంగాణ మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెండ్రెడ్డి రాజు పాల్గొని బాలబాలికలు ప్రదర్శించిన పరికరాలను ఏఐ ఆవిష్కరణలలో తిలకించి వాటి ప్రాముఖ్యతను తెలుసుకుంటూ భావి భారత శాస్త్రవేత్తలను అడిగి మన పంటను, విదేశీ పంటలను మన పొలాలలో అతి తక్కువ ఖర్చుతో ప్రకృతికి అనుకూలంగా మలుచుకొని ఫోన్లో నిక్షిప్తమైన యాప్తో భూసారవంతము అవసరమైన ఖనిజాలు, పోషకాలు ఏ సమయానికి ఏవి అవసరమో కనుగొంటూ వాటిని అమర్చిన పరికరాలతో సమయానుకూలంగా పంటకు ఎలా అందించాలో ప్రత్యక్షంగా యాప్లో చూపించిన బాలబాలికలను అభినందించారు. రోడ్ సేఫ్టీలో ఏఏ పరికరాలు, వాహన చోదకులు లేకుండానే వాహనాలను నిక్షిప్తపరిచిన గమ్యస్థానానికి చేరుకోవడం, 2 రోబోలతో ఫుట్బాల్ ఆడుకోవడం, హైవేపై ప్రయాణిస్తున్న వాహనాల స్పీడ్ సేఫ్టీ ప్రికాషన్స్లో భాగంగా హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, వాటిని గుర్తించి హెచ్చరించడం లాంటి పరికరాలను ఐఐటి విద్యార్థులతో పోటీపడి తయారు చేయడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ ప్రదర్శనలో సైన్స్కి సంబంధించిన వివిధ ఎక్స్పెరిమెంట్లలో చంద్రయాన్ లాంటి అంతరిక్ష ప్రయోగ పరికరాల ప్రదర్శన అబ్బూరపరిచాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల విద్యాధికారి ఇలాంటి ప్రదర్శనలు, ముఖ్యంగా ఏఐ విద్యా బోధన ప్రదర్శనలు ట్రినిటీ విద్యా సంస్థలే నిర్వహించడం ఈ పాఠశాల నా పరిధిలో ఉండడాన్ని గర్వంగా భావిస్తున్నానని, అలాగే అన్ని పాఠశాలలు నిర్వహించాలని సూచించారు. మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ మాట్లాడుతూ పుర ప్రముఖులు, ఇతర పాఠశాల ఉపాధ్యాయునిలు, ఇతర పాఠశాలల విద్యార్థులు కూడా ఆహ్వానించి ఉంటే ట్రినిటీ విద్యార్థుల ప్రతిభ పట్టణంలో తెలిసేదని అన్నారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల సంస్థల ప్రిన్సిపల్ డైరెక్టర్ డాక్టర్ ఉజ్జయిని మంజుల అధ్యక్షత వహిస్తూ మాలిక్, సంధ్యారాణి, శ్రీవాణి, నీరజ, లక్ష్మీప్రియ, మౌనిక, ప్రత్యూష, ఏఏ బోధకురాలు నందిని, లక్ష్మణ్, జెడ్ అరుణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ అభినందనలతో ముగించారు.